తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. నాడు ఎంతోమంది ఈ ప్రత్యేక రాష్ట్రం, మన చదువులు, మన నీరు, మన ఉద్యోగాలు అంటూ ఎంతోమంది పోరాటాలు చేశారు. చాలామంది యువకులు కూడా తమ ప్రాణాల త్యాగాలు కూడా చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం జరిగిందో ఆ పోరాటం పైన ఒత్తిడి తేవాలంటే ఆత్మ బలిదానం చేయి అమరులు కావాలని చాలామంది యువకులు కూడా భావించారు. వారిలో మొదటి వ్యక్తి శ్రీకాంతాచారి. ఎల్బీనగర్ ప్రాంతంలో అందరూ చూస్తుండగా ఒక్కసారిగా ఆయన తన బలిదానాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం దాన్ని అర్పించడం కూడా జరిగింది. మరి శ్రీకాంతాచారి ఎప్పుడైతే బలిదానం చేశాడో ఆ తర్వాత ఉద్యమం ఉధృతమై కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొని వచ్చింది. అయితే ఈ శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఆత్మ బలిదానం చేసుకున్నాడో, అమరుడైనాడో, కేవలం ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వదిలేశారా? వారి కుటుంబాలను అసలు ప్రభుత్వం పలకరించిందా? వారిని ఏమన్నా ఆదుకుందా అనే విషయాన్ని మనతో పాటు పంచుకునేందుకు శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆమె నాటి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఈ శ్రీకాంతాచారి ఈ బలిదానం ఏదైతే ఆయన అమరుడైనాడు, సో ఈ ఘటన జరిగినప్పుడు అసలు మీకు ఏమన్నా ఈ విషయం ఏమైనా చెప్పడం కానీ, ప్రస్తావించడం కానీ, సడన్ డిసిషన్ ఇలాంటివి ఏమన్నా తీసుకున్నాడు? ఏం జరిగింది ఆ రోజు? నాకు అసలు మా బాబు ఈ పార్టీలు తిరుగుతున్నాడు అట్లనేం తెలియదు. కాకుండా 2006లో పద్మారావు పార్టీకి జాయిన్ అయినప్పుడు పద్మారావు తోటి ఉన్నాడు. తర్వాత 2006లో కేటీఆర్ తోటి ఇట్లా ఫోటోలు దిగి అవి మేము చనిపోయిన తర్వాత చూసినాం, కానీ ఇంట్లో రూమ్లో ఉన్నాయి. కానీ మా బాబు చదువుకుంటుండు, ఫస్ట్ క్లాసే వస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు కాబట్టి మేము అట్లనే అనుకున్నాం. కానీ ఈయన పొలిటికల్గా ఈ పార్టీలో తిరుగుతున్నాడని అయితే మాకు తెలియదు. చనిపోయిన తర్వాతనే టీఆర్ఎస్లో తిరుగుతున్నాడని తెలుసు. సో ఎప్పుడైతే ఆయన సంఘటన జరిగింది ఎల్బీనగర్ ప్రాంతంలో, ఆయన ఇట్లా ఆత్మహత్యాయత్నం అంటే ఆయన చేసిన ఈ దండం మీకు ఎలా తెలిసిన సమాచారం? అప్పుడు పరిస్థితి అప్పుడే నన్ను శనివారం రోజు మా బాబు బస్సు ఎక్కించిండు. నేను ఇంటికి వెళ్తున్నా. ఆదివారం రోజు రేణుకెళ్ళమ్మ దగ్గరికి పోదాం మమ్మీ, నేను ఫిజియోథెరపీలో ఫస్ట్ క్లాస్ వచ్చినా, మొక్కిన దేవుని దగ్గర అన్నాడు. అయితే నేను సండే అక్కడి నుంచి వస్తాను, నువ్వు ఇక్కడి నుంచి రా అంటే నేను ఊరు వెళ్ళిన తర్వాత నేను పొద్దున్నే రెడీ అవుతునేసరికల్లా ఈ టీ పెట్టడానికి పోయేసరికి పాలు బోర్ల పడ్డాయి. మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ ఇట్లా 2 సార్లు పాలు ఇట్లా బోర్లు పడతాయి. అంటే ఏదన్నా అవసరం ఉంటుంది ఇట్లా అవుతుంది అనుకున్నా. మా ఇంటి ముందు అంతా నెగడి పెట్టినట్టు ఎట్టెట్లో కొడుతుంది. ఈయన ఫోన్ కలుస్తలేదు. అయితే నేను ఫోన్ కలసలేదని కాయిన్ బాక్స్కి పోయినా. కాయిన్ బాక్స్ దగ్గర పోయి ఫోన్ చేసిన. అక్కడ కూడా ఫోన్ కలవట్లేదు. కానీ అక్కడ టీవీలో మా ఇంట్లోనేమో పిల్లలు వేరే ఏదో క్యాసెట్ వేసుకొని చూస్తుంది, వార్తలు పెట్టలేదు మా ఇంట్లో టీవీలో. ఆ బయట కాయిన్ బాక్స్ వాళ్ళు ఇంటికి వేసరికి ఖాళీ బాగా ఎగురుతున్నాడు. కానీ ఎవరో పాపం ఎందుకు కాల్చుకున్నాడు అనుకున్నా. కానీ నా కొడుకు అనుకోలేదు, నా కొడుకు ప్రాణం, నా కొడుకు మాంసం అనుకోలేదు. నేను ఇంటికి వచ్చి ఇక స్నానం చేసి రెడీ అయిపోదాం, మరి ఫోన్ ఎందుకు కలసలేదని మా వాళ్ళు ఎంతమంది చేసినా ఫోన్లు కలసలేవు. అంతమంది ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్లు ఎత్తట్లే. మా చెల్లె ఫోన్ చేసి, అక్క శ్రీకాంత్ ఏమో పిల్లలు ఆడుకుంటుంటే పోతే ఏదో బాంబు పడ్డదట, అంగి కాలింది అన్నది. అంటే ఇట్లా లక్ష్మీ బాంబులు ఇట్లా ఏదన్నా ఆటలలో ఆడుతుంటే సెట్ కాలిందేమో అనుకున్నా. తర్వాత మా తమ్మిని బాగాలేదు, సీరియస్ ఉంది, మరి అట్లా ఆయన ఏమన్నా అయితే ఇట్లా నాకు ఇట్లా చెప్తురా అని అంటే కాదన్నది. మరి ఆడ ఏడు ఓడు కానీ కొట్లాటల ఆడికిడు ఓడు కాదంటే లేదక్క నాకైతే చెప్పిరు అన్నాడు. మా చెల్లె కూడా చూడలేదు, చెప్పిన వరకే. మా చెల్లె ఆ మాట ఈయన ఇంట్లోకి పోయేసరికల్లా టీవీలో ఇట్లా కాలి ఎదుగుతుంది. అప్పుడు ఎక్కడైతే కాలి ఇట్లా మనిషి ఎగురుతున్నాడో మా ఇంట్లో ఫోటో కింద పడి పలిగిపోతే పాలు బోర్లో పడ్డే ఫోటో పలిగింది. ఫోన్ కలుస్తలేదని చెప్పి ఇక బాగా ఏడ్చుకుంటూ నాకు నిజంగా చెప్పురా అని చెప్పి నేను బాధపడుతునేసరికల్లా మా సారు మా అత్తయ్య హాస్పిటల్ ఉంటే డిశ్చార్జ్ చేసి తీసుకొని పోయిండు. మా సార్కు ముందే తెలిసిన తర్వాత ఒక డాక్టర్ ఫోన్ చేసి మీ చెల్లెని తీసుకొని రా, ఏం చెప్పకు, అసలు హాస్పిటల్ తీసుకొచ్చిందాక కూడా ఏం చెప్పకు, శ్రీకాంత్ బాగా కాలిండు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పిండంట. ఆ డాక్టర్ కారు వేసుకొని మా ఇంటికి వచ్చిండు. నేను అడిగిపోయేసరికల్లా మోత్కుల్లో మొత్తం నల్ల బ్యాడ్జీలు పెట్టిర్రు. ఎందుకు పెట్టిరు ఇవన్నీ అని అంటే ఏదో వాళ్ళు ఏదో చేస్తురట అందుకోసం పెట్టిరు అని వాళ్ళు అన్నారు. ఇక అక్కడి నుంచి వెళ్ళి నాకు ఏం అర్థం కావట్లేదు. మరి నన్ను ఎందుకు తీసుకురమ్మన్నాడు హైదరాబాద్కు, మామూలు గాలిండి అని అన్నారు కదా అని అన్నాక వాడికి ఎల్బీనగర్ తీసుకొచ్చారు. ఆ మాంసం స్మెల్ మొత్తం ఎట్నో వస్తుంది, ఇంకా గావరైతుంది నాకు. కానీ ఇక అంతే చచ్చిపోయినట్టుంది, మీరు ముందుకు తీసుకుపోరు అట్లా. నా కొడుకు చచ్చిపోయి ఆ మాంసం వాసన వస్తుంది అనుకోలే. ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయినాక అపోలో హాస్పిటల్ అని అడుగుతున్నారు. హాస్పిటల్ ఎందుకు, మా బాబు మా వాడు ఉండ అక్కడ అని అన్న. మీ వాళ్ళు లేడు, మా పేషెంట్లు ఉన్నారు, మేము అక్కడ చూసిన తర్వాత నిన్ను శ్రీకాంత్ దగ్గర తీసుకుపోతావు, మేము కార్ కిరాయి తెచ్చుకున్నాం కదా అని వాళ్ళు. అంటే సరే మందని తీసుకుపోతారు కదా, మా శ్రీకాంతే కాలేండు
ఇక అడిగి పోయి కొట్టుకుంటూ మా బాబు దగ్గరికి పోయేసరికల్లా మొత్తం ఉడికిపోయింది, ముఖం తెల్లగా కనపడుతుంది. నా కళ్ళకి అట్లా కనపడుతుందా, మనిషి తెల్లగా ఉంటాడు కదా అనుకొని నానా శ్రీకాంత్ అంటే ఏడ్చిండు. ఏడ్చిన తర్వాత ఎందుకు నాన్న ఎందుకు కాల్చుకున్నావు, ఎవరు బతకలేక కాల్చుకున్నావు, నీ కాలు మొత్తనైనా ఉన్న ఆస్తులన్నీ అమ్మాయినా నిన్ను బతికించుకుంటారా, నిన్ను ఎవరెవరు చేసిరా, లేకపోతే నువ్వే కాల్చుకున్నావా చెప్పు కొడుకు. నేను ఏడ్చిన. ఏడవంగానే ముందుగా నాకు కొంచెం నాలుగు ఎనకపోతుంది మమ్మీ మనుషులు పోయి అని అన్నాడు. కానీ నువ్వు బయట ఎవరు తిట్టకు, నేనే తెలంగాణ రాష్ట్రం కోసం అని నేను కాల్చుకున్నా, ఎవరిని ఏం తిట్టకు మమ్మీ అని అన్నాడు. మరి నీకు ఎవరన్నా వేసారంటే ఎవరు వేయలే, నేనే పోసుకున్నా, కానీ నువ్వు బయట ఎవరిని అనకూడదు, నేను తెలంగాణ రాష్ట్రం కోసం పోసుకున్నా అన్నట్టు అదొక మాట నాతోటి మాట్లాడి. అదే లాస్ట్గా మళ్ళీ నేను 4 రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నా, కానీ ఆయన దగ్గరికి నేను పోలేదు, నేను చూడలేదు. లాస్ట్ రోజు చనిపోయే రోజు ఇక ఒక ½ అన్ అవర్ చనిపోతారనగా నన్ను తీసుకుపోయారు. ఇదే ఎమర్జెన్సీ వార్డు గోడే అడ్డం ఉంది, అందులో పడుకున్నా. చచ్చిపోయి ముంగల మమ్మీ అన్నాడట, బాగా ఎగురుకుంటూ మమ్మీ అని బ్లడ్ కక్కిందట. ఆ మమ్మీ అన్న కూతురు నాకు వినపడ్డది. అయితే మమ్మీ అని శ్రీకాంత్ మమ్మీ అంటుండు, బయట తీసుకొచ్చి రాయిందని చెప్పేసరికి మా వాళ్ళు ఏం చేశారు, ఎట్లయినా ఆయన చనిపోతాడు ఇవ్వ బయటకు వస్తుందని వేడే వేసిపోయి హాస్పిటల్ నన్ను రూమ్లో వేసారు. వేసిన తర్వాత ఒక మేడం వచ్చింది, నీకు బీపీ చెకప్ చేస్తామా అని. నాకెందుకు బీపీ, నాకు ఏం బీపీ లేదని నేను అన్న తర్వాత కాదమ్మా నీకు బీపీ చెకప్ చేయాలని బీపీ చెకప్ చేస్తుంది. ఈ వీళ్ళు ఊటగా మమ్మీ అన్న కూతురు పడ్డది, తీసుకుపోయి ఇక జై తెలంగాణ అన్న వాదం ఎక్కువ వినపడుతుంది. కానీ తెలంగాణ వాదం ఏందో కూడా నాకు ఏమో అర్థం కాలేదు. నేను తీసుకొని పోయారు ఉస్మానియాకు తీసుకుపోయినాక ఇక నేను మా వాళ్ళు ఒక్కరు కూడా నా దగ్గర లేరు. 20 మంది ఉన్నారు, ఎవరు కనపడతలేరు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తట్లేరు. ఏందని 5 అంతస్తుల మీదకి వెళ్ళి నేను అప్పలోకి వెళ్ళి కిందికి దిగొచ్చేసరికి 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. శ్రీకాంత్ మా కుటుంబంలో ఎవరు లేరు, నాకు ఎవరు కానొస్తలేరు అనేది. అప్పుడు దయాకర్ రావు వచ్చి నేను అన్నీ గుద్దుకుంటా ఉంటే, కాదమ్మా నీ కొడుకు అమెరికా నుంచి డాక్టర్లు వచ్చారు, ఆడ టెస్ట్ చేస్తారు, ఉస్మానియాకి తీసుకుపోయారు, ఇగో ఈ కారు ఎక్కువ నిన్ను ఉస్మానియాకి తీసుకుపోతారని దయాకర్ రావు కారు ఇచ్చిండు. ఆయన కారు ఇచ్చి వేరే కార్లో ఆయన వెళ్ళిపోయిండు. మేము ఉస్మానియా హాస్పిటల్కి పోయిందంటే నా కొడుకు చచ్చిపోయిండు, ఇట్లా పోస్ట్ మార్టం తీసుకుపోయారని తెలియదు. తెల్లారినాక 5 గంటలకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి శవాన్ని ఎక్కడ తీసుకుపోవాలన్నప్పుడే నా కొడుకు చచ్చిపోయిందని తెలిసింది, కానీ అంతవరకు దాకా చచ్చిపోయిందని తెలవలేదు. ఇప్పుడు మీ అబ్బాయి ఏదైతే శ్రీకాంత్ చారి ఎంత అంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఆత్మబలిదానం చేసుకున్నాడో, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరెవరు పరామర్శించారు, అసలు మిమ్మల్ని ఆదుకునే కుటుంబం ఆదుకోవడానికి బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడింది, అసలు ఎవరైనా మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం కేవలం పరామర్శలేనా, ఏమైనా ఆదుకోవడం జరిగింది? ఎవరంటే అక్కడ చచ్చిపోయిన శవం ఆడున్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు నాయన నరసింహారెడ్డి గారు వచ్చి ఇట్లా వాళ్ళని కూడా తెలియదు, ఇట్లా మేము ఏడుస్తుంటే అట్లా కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇట్లా హరీష్ రావు వాళ్ళ అంటే నా కొడుకు ఎవరి వల్ల చనిపోయిండ్రో వాళ్ళ ఇంటి ముందర వేస్తే శవాన్ని తీసుకుపోయి అసలు ఎందుకు ఈ ఉద్యమం ఏంది, ఈ పిల్లలు చనిపోవడం ఏంది అని చెప్పేసి నేను ఏడుస్తుంటే, అమ్మ మేము ఉన్నాం నీ కొడుకులాగా, నేనే నీ పెద్ద కొడుకుని అనుకో అని చెప్పి కేటీఆర్ ఆ రోజు హరీష్ రావు చెప్పారు, మీ కుటుంబాన్ని మొత్తం మేమే చూసుకుంటాం అమ్మ అని చెప్పారు. నాయన నరసింహారెడ్డి కూడా చెప్పిండు. ఆ తర్వాత మాకు ఆర్థికంగా డెడ్ బాడీ ఆడుండగానే గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షలు కాదు, మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కాదు, వాళ్ళు ఎట్లయితే చనిపోయారో ఆ రాష్ట్రం అన్న రావాలి తప్ప మేము డబ్బుల కోసం కాదని చెప్పేసి మేమేమి డబ్బులు తీసుకోలేదు. అప్పుడు రోషయ్య సీఎం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడి అమ్మ మీ కొడుకును మేము బతికిస్తాం, అంత గుండె ధైర్యం కొడుకును, అసలు ఈ ధైర్యానికి మొక్కాలమ్మ అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. చిరంజీవి మాట్లాడిండు, నేను కూడా ₹1,00,000 పంపించినమ్మా మీ కొడుకుకి అని చెప్పిండు. ఆంచెల్లి 5 లక్షలు 10 మంది ఎమ్మెల్యేలు 5 లక్షలు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెక్ ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ ఒక 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఇక 2009 అయితే 2014 గవర్నమెంట్ వచ్చినాక బాబుకు జాబ్ ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 10 సంవత్సరాలు కావచ్చు, మీ అబ్బాయి మీతోటి తెలంగాణ రాష్ట్రం గురించి చాలాసార్లు మాట్లాడే ఉంటారు. సో మీ అబ్బాయి కోరుకున్న రాష్ట్రం ఉందా, లేదంటే ఇంకా మార్పులు ఏమైనా రావాలి? ఇంకా అబ్బాయి కోరుకున్న రాష్ట్రం అంటే అబ్బాయే కాదు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం శ్రీకాంత్ వల్లని. ఎందుకంటే మంటలు మండుతుంటే సోనియా గాంధీ టీవీలో చూసి ఇలాంటి పిల్లలు ఎంతమంది చనిపోతారో, ఇంత వయసు పిల్లలంతా కూడా విద్యార్థులు చనిపోతారు అని చెప్పి 6వ రోజే శ్రీకాంత్ చనిపోయినాక 6 రోజులకే తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం జరిగి మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ రోజు కూడా నేను శ్రీకాంత్ చనిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఇస్తే కొడుకు చనిపోయినా కడుపుకోత ఉంది,
కానీ ఎవరైనా చేస్తాం. ఆ సావుకు ఒక అర్థం ఉంది. ఇలా రాష్ట్రం సాధించారన్న ధైర్యంతో ఉన్నాము. ఆ రోజు కూడా కేసీఆర్ దీక్షలుండి ఆయన పడుకొని ఇట్లా పాలు తాగుతుంటే కూడా బాధపడి ఏడ్చినాం. అరే మరి నా కొడుకు చనిపోయిండు రాష్ట్రం కోసం, మరి వీణ కూడా చనిపోతాడో ఏమో. మరి రాష్ట్రం కోసం పోరాడేటోళ్ళు కేసీఆర్ గారు కూడా బతకాలి, తెలంగాణ రాష్ట్రానికి అందులో చూడాలి. ఆ రాష్ట్రం వచ్చిందాక నా కొడుకు త్యాగానికి నేను పోరాడతా అని చెప్పేసి కూడా మేము ఆ రోజు అనుకున్నాము. కానీ వాళ్ళు ఏ రాష్ట్రం కోసం ఆంధ్ర తెలంగాణ విడిపోతే మన బతుకులు, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నియామకాలు అన్నీ కూడా వస్తాయి అనుకున్నారు. కానీ అవి కొంతవరకు అందినాయి, కొంతవరకు అందలేదు. 1000 మంది అమరులు అన్నారు. ఆ రోజు 1000 మంది అమరులని 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా జాబులు ఈ గవర్నమెంట్లో ఇవ్వాలి. కానీ మా శ్రీకాంత్ చనిపోయిన త్యాగానికి ఆ కుటుంబానికి అర్థం లేకుండా అయింది ఈ టీఆర్ఎస్ పార్టీలో. ఎందుకు అయిందంటే ఎవరు జై తెలంగాణ అని జెండా పట్టనోడు, అసలు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు మినిస్టర్లు మొత్తం వాళ్ళే ఊరిగారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళే ఉన్నారు. ఎక్కడో అమెరికాలో వచ్చి వాళ్ళే ఎమ్మెల్సీలు, లండన్ వాళ్ళు వచ్చి వాళ్ళే ఎమ్మెల్సీలు. వాళ్ళకి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ గురించి తెలియదు. కానీ మరి 10 సంవత్సరాల నుంచి బాగా నన్ను సతాయించారు పదవి కోసం. రేపు వచ్చే మాపొచ్చే ఇగొచ్చి ఆగొచ్చని. కానీ కేసీఆర్ మనసులో, కేటీఆర్ మనసులో, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. కానీ నేను పార్టీ మారని కారణం కూడా మా దయాకర్ రావు మాకు బాగా సాయం చేసిండు. హరీష్ రావు కూడా బాగానే చేసిండు సాయం. కేటీఆర్ కూడా సరే అమ్మని గౌరవించిండు. కానీ మేము పార్టీ మారడం కారణం అనేది కొంతమంది కార్యకర్తలు మా జిల్లా వాళ్ళే ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఎందుకంటే శ్రీకాంతాచారి పేరు రావద్దు, ఆ తల్లికే పదవి వద్దని బాగా కేసీఆర్ చెప్పడం. ఎప్పుడు 2016-17 ఎక్కువ శ్రీకాంత్ వెళ్తుంది. శ్రీకాంత్ వెళ్తే ఆయన పేరు మోగుతుంది. స్టేజ్ మీద పిలిస్తే శ్రీకాంతాచారి తల్లి పిలవాలి, మాట్లాడితే నేను శ్రీకాంతాచారి తల్లిని అంటది. ఆ శ్రీకాంతాచారి పేరు రావద్దంటే ఆమెకు పదవి ఇవ్వద్దు అని. మరి నేను కడుపు గాలి నా కొడుకును ప్రాణాలు ఇచ్చుకోనేమో నేను కింద కుర్చీలలో కూర్చుంటా. ముఖంగా అన్నాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, తెలంగాణ జెండా పట్టనోడు, జై తెలంగాణ అన్నోడు మినిస్టర్లు అవుతారు. నా కడుపుకు బాధ ఉండదా? నాకు ఎంత బాధ ఉంటుంది. ఇవాళ మీ పదవులు ఎందుకు, మీ ఆస్తులు ఎందుకు, మీ పాస్తులు ఎందుకు? నా కొడుకు నాకుంటే నా కొడుకు నా కళ్ళ ముంగల సలవా ఈ కాయ కష్టం చేసుకొని కట్టగొట్టవేయి బతికినా నా కొడుకు నాకు ఉండేటోడు. ఇవాళ అలాంటి పిల్లలు ఎంతోమంది 1000 మంది తల్లులు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఆ కుటుంబాన్ని ఏ రోజన్నా మీరు పరామర్శించి, ఏ రోజన్నా అమరవీరుల కుటుంబాలను పిలిచి, మొన్న జూన్ 2 తారీఖు కూడా నేను 2014 నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినాక నీకు ఎమ్మెల్సీ ఇస్తాన్నారు. కనీసం ఆడ నేను ఇన్ఛార్జిగా ఉంటే కూడా నన్ను నెగలనేయాలి. ప్రతిపక్ష పార్టీ కాదు, సొంత పార్టీ నెగలనేయాలి. సొంత పార్టీ వాళ్ళు నన్ను పెట్టరాని ఇబ్బందులు పెట్టినా నేను ఒకటే అనుకున్నా, నా కొడుకు 4 కోట్ల ప్రజల మధ్య ప్రాణం ఇచ్చిండు. కానీ నాకు కూడా ఈ హుజూర్నగర్లో నాకు పదవి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు, మళ్ళీ నాకు టికెట్ వచ్చే వరకు నేను ఈయనే పోరాడతా, కానీ మీరు పెట్టే బాధలకు నేను పోను అన్నట్టుగా నేను హుజూర్నగర్లోనే 4 ఏళ్ళు పార్టీకి పనిచేసిన, పార్టీ మంచి డెవలప్ చేసిన, ఎవరు చేయనటువంటి డెవలప్ చేసిన పార్టీ కూడా. ఆ 2014 చేసిన తర్వాత 2018లో తీసుకొచ్చి సాయిరెడ్డి అనే వ్యక్తిని పెట్టినాడు. ప్రమాణం చేసిరు, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, ఎమ్మెల్సీ కోటలని కేటీఆర్ గారు అన్నారు. సరే మళ్ళీ ఆర్థికంగా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది కదా అని ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండి, వినయ్ భాస్కర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, నీకు కంపల్సరీ మేము ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఆ ఎమ్మెల్సీ ఇస్తామన్న కాంచెలి ఒక్కరోజు కలవనీలేనండి. ఇక కేటీఆర్ దగ్గర తిరుపతి ఉంటాడు, ఫోన్ ఎత్తాడు, 100,000 సార్లు చేసినా ఫోన్ ఎత్తాడు. కేసీఆర్ని కలవలేదు. కేసీఆర్ దగ్గర ఫోన్ నెంబరు ఎవరినైనా అడిగినా ఏరుకోదు. ఒకవేళ వాళ్ళు కలిసినా కానీ ఇక్కడి నుంచి జిల్లా నుంచి ఫోన్ చేసి ఆమెను రానియొద్దు, కలవనియొద్దు. ఏదన్నా భారీ బహిరంగ సభ అయితే ఆన్న కేసీఆర్ కలుద్దామంటే 4 దిక్కులో 4 ఉంటారు. పోయి కేసీఆర్ కలుస్తుందేమో, కేసీఆర్ ఆమెతో ఏం మాట్లాడతారు, ఆమె ఆయనతో ఏం మాట్లాడతారు, వీళ్ళిద్దరికీ కలవనియొద్దు అని చెప్పి ఏ స్టేజ్ మీద కూడా కలవనీయకుండా ఉండేది. చూస్తే కేసీఆరే పిలిచేది రామశంకర్ అమ్మని. కానీ వీళ్ళు అట్లా అందరూ బదులుకొని నాయకులంతా అట్లా చేశారు. దానివల్ల నాకు బాధ అనిపించి 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నేను మళ్ళీ కాంగ్రెస్కి పోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాస్తవం చూడాలంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అటు టీఆర్ఎస్ పార్టీ అంటే తర్వాత ఆవిర్భావించిన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా మీ అబ్బాయి చాలామంది ఉద్యమాలు చేశారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈరోజు వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా ఉద్యమంలో పాల్గొనలేదని ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
ఇప్పుడు అప్పుడు ఏమన్నది అంటే రేవంత్ రెడ్డి గారు శంకరమ్మ గారికి అన్యాయం చేసిండు, శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం చేసిండు, గాడికి పదవి ఇచ్చిండు, వీడికి పదవి ఇచ్చిండు, మరి శంకరమ్మ గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి బాగా ప్రతిపక్షంలో ఉన్నట్టు విమర్శించేది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చాలాసార్లు శ్రీకాంత్ గురించి మాట్లాడేది. అది నాకు బాగా ఒక తల్లిగా గర్వపడేది. మన జిల్లా మంత్రి కాబట్టి వీళ్ళు కూడా శ్రీకాంత్ పేరు పదే పదే ఎత్తుతున్నారు కదా, అసలు సొంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే శ్రీకాంతాచారి గుర్తు చేయరు కానీ వాళ్ళైతే గుర్తు చేస్తారు కదా అనుకున్నాం. అట్లా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మంత్రి పదవి రాజీనామా చేసిండు, పిల్లలు చనిపోతున్నారు అని. అప్పుడు ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ దీక్షలో కూర్చున్న రోజు కూడా నాతోటి దండలు ఇప్పించుకున్నాడు. వెంకరెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు అట్లేనారు. ఇప్పుడు కూడా వీళ్ళకే విమర్శలు చేసిరు. అది శ్రీకాంతాచారి తల్లి 4 గోడల మధ్యలో ఉండొద్దు. 4 గోడల మధ్యలో ఉంటే నా కొడుకు త్యాగమే లేదు. నేను నలుగుట్లో తిరిగితేనే శ్రీకాంతాచారి త్యాగానికి అర్థం ఉంది. నలుగుట్లో తిరగాలంటే నాకేదన్నా ఉండాలి కదా. ఫోటో మా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాడని 250 గజాల జాగిస్తున్నాడు. ఆ ఇండ్ల ప్లాట్ కానీ ఆయన అమరవీరుల కుటుంబాలకు ఏదైతే ఒప్పుకున్నాడో నాకు ఒక సంతోషమైన విషయం ఏమనిపించిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది డిసెంబర్ 3కి, ఇది శ్రీకాంతాచారికి అంకితం అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు మా ఇంట్లో వచ్చిన వర్ధంతి, ఆ రోజు చుట్టాలు ఊరోళ్ళు 100 మంది ఫోన్లు, రేవంత్ రెడ్డి మాట అన్నాడు, చాలా సంతోషం. ఆ ప్రకారంగా రేవంత్ రెడ్డి కూడా అమరవీరుల కుటుంబాలను రేపు జూన్ 2 తారీఖు ఉంది. కేసీఆర్ చేసిండు, ప్రతి సంవత్సరం అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి కలెక్టర్లతో సన్మానం చేయించిండు. శ్రీకాంత్ విగ్రహానికి ఎక్కడున్నా కానీ శ్రీకాంత్ విగ్రహమే కాదు అమరవీరుల స్థూపాలను కూడా డెకరేషన్ అధికారికంగానే చేయించిండు. కానీ ఇప్పుడు కూడా మరి అమరవీరుల కుటుంబాలను పిలుస్తలేరు అని తెలిసింది. మీరు అమరవీరుల కుటుంబాలను పిలిచి సన్మానం చేయకుంటే, అమరవీరుల కాలు చేయకుంటే మీకు ఏ గవర్నమెంట్ వచ్చినా అమరులకు న్యాయం అయితే కాదు. అమరులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. మీరు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలే. 1000 మంది పిల్లలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో మీరు సీఎం అయ్యారు, సంతోషం. మీరు సీఎం అయ్యారు, సంతోషం. మాజీ సీఎం గారికైనా ఇప్పుడు వచ్చిన సీఎం గారైనా సంతోషం, మీరు సీఎం అయ్యారు. కానీ అమరుల కుటుంబాలను మరవద్దు, అమరవీరుల త్యాగాన్ని మరవద్దు. మీరు ఎక్కడైనా సభలు పెట్టుకోరి, గాడొక అమరవీరుల స్థూపం పెట్టి ఆడొక దండేసి ఇట్లా దండం పెట్టండి, వాళ్ళకి మీరు ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే లేదు కదా. అది మా తల్లిదండ్రుల బాధ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే శ్రీకాంతాచారి చేసిన పోరాటం కానీ 1000 మంది పిల్లల ఆత్మ బలిదానం అమరులైపోయినారు. సో ఇప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేస్తున్న స్కాములు కానీ వ్యవహారం కానీ బయటపడితే మీ పిల్లల ఆత్మ కానీ, సో మీరు ఆ తెలంగాణ మీ పిల్లల ఏదైతే ఆత్మ బలిదానం చేసినాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు సంతోషపడ్డారు, పోనీలే నా కుమారుడు వల్ల ఈరోజు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అని మీరు ఫలేదు. కానీ ఈ రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో అనేకమైన వేల కోట్ల స్కాములు చేసిందని అనే విషయాలు బయటపడుతున్నాయి కదా. సో ఇలాంటి వార్త విన్నప్పుడు మీ మనసు ఎలా ఉంది? మా మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 1000 మంది చనిపోయారు, కేసీఆర్ గారు రాష్ట్రం తెచ్చిర్రు, తెలంగాణను కేసీఆర్ పేరే వచ్చింది అనుకుందాం. మంచిగా ఆ కుటుంబంలో కూడా ఎలాంటి పేరు లేకుంటుంటే మాకు కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మేము అందులో 10 సంవత్సరాలు ఉన్నాము, కేవలం మరి ఆ ఉద్యమాలలోనే చనిపోయారు మా పిల్లలు కూడా. మరి ఆ గవర్నమెంట్ రాకున్నా ఆ గవర్నమెంట్ వస్తుందని మేము సంతోషించినాము. సరే, ఆ గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ రాకపోవడానికి కారణాలు కూడా 2 ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ పెట్టడం, ఈ ఎమ్మెల్యేకు సర్వే చేసి ఈ ఎమ్మెల్యే గెలవడం అన్న కాడ ఆ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు ఒక్క 10 మందిని 15 మందిని ఎమ్మెల్యేలను మార్చినట్టయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వచ్చు.
కంపల్సరీ. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకే 4 సార్లు, ఇచ్చిన వాళ్ళకే 3 సార్లు, అరే వద్దురా ఈ నాయకుడు, ఆ నాయకుడు ముఖం చూసి మాకు విరక్తి కలిగింది అని అన్న వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి ఇలా గవర్నమెంట్ రాకుండా అయిన కారణం ఎమ్మెల్యే వల్ల. గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఒక 10% గవర్నమెంట్ మీద ఉంటే 9% వాళ్ళ మీదనే ఉంది. ఎవరి మీద? ఎమ్మెల్యేల మీదనే ఉంది. ఆ ఎమ్మెల్యేల వల్ల వాళ్ళ ఇలా గవర్నమెంట్ వచ్చినట్టే ఎమ్మెల్యేలు ఓడిపోయినా మేము గర్వపడేదాన్ని, పార్టీలో ఉండేవాళ్ళం. నేను ఉండేదాన్ని, నా జీవితం అంతా కూడా పార్టీకే సర్వం చేసేదాన్ని, నేను టీఆర్ఎస్ పార్టీకే ఉండేదాన్ని. కానీ ఆ నాయకులు, ఆ జిల్లా నాయకుల వల్ల, వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ స్కామ్ గేమ్ అని అంటారు కదా, సరే మన టీవీల ముందు అక్కడిక్కడ కూర్చున్నప్పుడు అదొక మన కుటుంబం లాగానే భావించి ఎందుకు ఇవన్నీ పేర్లు. ఆ పార్టీకి 2 మాట సీఎం అయింది కదా, మంచిగా ఉండేదేమో అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఒక విధంగా తెచ్చుకున్న తెలంగాణకు ఇవన్నీ నిందలు ఎందుకు అనేది ఒకసారి అనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ స్వయంగా వచ్చి మేము శ్రీకాంత్ చేసిన ఆత్మ బలిదానాన్ని మర్చిపోలేము, మీరు రా అంటే మళ్ళీ పార్టీలోకి వెళ్తారా? మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఏదైనా ఆశ చూపిస్తే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందండి? సరైన స్థానం అంటే నాకు పదవి గురించి అని కాదు నేను అనేది. నాకేదన్నా ఉంటే ఇప్పుడు నువ్వు కావాలన్నప్పుడు డైరెక్ట్ నా తృప్తి, నా మాట, నా బాధ, నా ఆవేదన మీతోటి పంచుకుంటే చాలు. అలాంటి టైంలు ఇస్తే చాలు. కానీ అలాంటి టైంలకు నోసుకోలేదు, పదవులకు నోసుకోలేదు, స్టేజీల మీద పేరుకు నోసుకోలేదు. లాస్ట్కు ఎల్బీ నగర్లో పోరాడి విగ్రహం పెడితే ఒక్కరోజు కూడా ఎవరు వచ్చి దండలేసిన సందర్భాలు లేవు. ఎల్బీ నగర్ల విగ్రహం ఆ రామ్మోహన్ గౌడ్ను బతిలాడి నాయన నరసింహారెడ్డి విగ్రహం పెట్టించారు. మొన్న అనంగా కేటీఆర్ గారిని, మరి నాన్న ఎక్కడ పేరు పెట్టవన్నా అన్న నా పేరు అంటారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు నాన్న, నా కొడుకు పేరు స్థిరకాలం ఉండాలి అని చెప్పేసి నేను అన్నా. అంటే నువ్వు ఆ ఫ్లేవర్ పేరుకి ఎందుకు పెట్టమంటున్నావు అమ్మ, నేను చౌరస్తా పేరే పెడతా అన్నాడు. మొన్న ఆ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మీరు ఇక్కడికి వస్తారు కానీ ఒక హామీ ఇచ్చిపోవాలి నాకు, ఆ హామీ ఇస్తేనే మీరు ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ అవుతుంది, ఈ చౌరస్తా పేరు శ్రీకాంతాచారి పెట్టాలని చెప్పి సుధీర్ రెడ్డి గారు కేటీఆర్ గారు మాట్లాడి వచ్చి పెట్టిరు, ఆ జీవో ఇచ్చిరు. సుధీర్ రెడ్డి గారిని కూడా అన్న మరి విగ్రహం పెట్టిరు కానీ అది కొన్ని రోజులు ఉంటుంది పోతుంది, మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి స్థిరకాలం మీ పేరు ఉండాలన్నయ్య దాని మీద మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టలేరంటే 7 లక్షలు ఇచ్చి విగ్రహం చేయించుండ్రు సుధీర్ రెడ్డి గారు. ఆ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆడ విగ్రహం పెడతాన్నారు. కానీ సొంతంగా ఏనన్నా విగ్రహం పెట్టింది లేదు. ఒక హరీష్ రావు మాకు పొడిచేడుకు విగ్రహం ఇప్పించిండు, అన్నీ ఆయనే చేసిండు, విగ్రహం ఇప్పించిండు, విగ్రహానికి అయ్యే ఖర్చులు అన్నీ కూడా హరీష్ రావు చేసిండు. నేను హరీష్ రావును, మన దయాకర్ రావును, వీళ్ళను కేటీఆర్ను మర్చిపోలేను. ఎందుకంటే నాకు వాళ్ళు పైసలు ఇచ్చిరని కాదు, బంగారం పెట్టిరని కాదు, వాళ్ళ అభిమానం నా మీద అట్లా ఉండేది. వాళ్ళకు నేను ఫోన్ చేస్తే పనిచేసేది, వాళ్ళు ఫోన్ల మీదనే పనిచేసేది. కానీ ఈ కలవనియకుండా, ఈ పదవులు ఇవ్వకుండా, అరే మొన్న ఎవరో వచ్చిండు ఆయన ఎమ్మెల్సీ అని, ఆయన ఎమ్మెల్సీ ఏంది, ఆయన ఎక్కడున్నాడు? నేను 10 సంవత్సరాలు తిరుగుతున్నా టీఆర్ఎస్ పట్ల, ఆయన ఎన్నడూ కానీ రాలే కదా. మరి ఏంది ప్రాణం ఇచ్చిందిగా శ్రీకాంతాచారి, జూన్ 2 తారీఖు నాడు నీకు ఎమ్మెల్సీ ఇస్తుందని చెప్పేసి మొత్తం ప్రకటన. అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటేనే దానికి ఒక మీరు మాట కల్పించేది, వాళ్ళ నోటికి ఉంటే వెళ్తేనే ప్రజలు అంటురేమో అని నాకు కూడా ఎమ్మెల్సీ వస్తుందేమో అని చెప్పేసి అంతకుముందే 3 రోజుల ముందు నేను జగదీశ్వర్ రెడ్డి సార్ని కలిసిన. ఏం సార్ నా పరిస్థితి, ఎవరిని అడిగినా జిల్లా మంత్రి కావాలని అడుగుతారు, నా పరిస్థితి ఏం సార్, నేను ఎన్ని రోజులు ఇట్లుండను, మీతో పాటే నేను ఉంటున్నా కదా, నేను సత్యంతకాలం పార్టీని పట్టుకొని ఉండేదాన్ని, నాకు కూడా కొంచెం గుర్తింపు ఉండాలి కదా సార్, ఏది చేసినా మీరే చేయాలని నేను జగదీశ్వర్ రెడ్డి సార్ దగ్గర కలిసినాక 4-5 రోజులకే వీళ్ళు ఎమ్మెల్సీ అంటారు. మరి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమన్నా చెప్పిండో ఏమో, ఎమ్మెల్సీ ఇస్తారేమో అని అనుకున్నదని తప్ప నేను ఏది అనుకోలేదు. ఆడికి పోయిన తర్వాత 3 గంటలకు ప్రకటిస్తారన్నది. ఆయన మసూనాచారి వచ్చిండు, మసూనాచారి వచ్చి శంకరమ్మకి ఇవ్వద్దు, దాసోత్సవానికి ఇవ్వాలి అని చెప్పి ఆయన 4 పార్టీలు మారొచ్చిండు. ఆయన ప్రతిసారి టీవీ ముందర కూర్చొని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తారు కాబట్టి ఆయన ఒక బిస్కెట్ వేస్తే ఊకుంటాడు, శంకరమ్మకి ఎందుకని క్యాన్సిల్ చేయించిండు. నేను ఏడ్చిన, నా కొడుకు చనిపోతే ఎంత బాధో 1 రోజులు ఏడ్చిన. మీరు పదవి ఇవ్వకుండా అట్లే ఉన్నా నేను అట్లే ఉండేదాన్ని, పదవి ఇస్తున్నానని పిలిచి మీరు ఆపి ఇలా గవర్నర్ ఏం చేసింది, రిజెక్ట్ చేసింది. అదే పదవి నాకు ఇస్తే ఒక బీసీ మహిళగా, ఒక అమరవీరుని తల్లిగా నాకు అదే ఎమ్మెల్సీ ఇస్తే మీకు ఎంత 4 కోట్ల ప్రజలలో కూడా ఎంత పేరుండు, అసలు సంతోషించేటట్టుండు కదా. ఇలా వాళ్ళకు కాకుండా నాకు కాకుండా చేసారు కదా. ఆ రోజు ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వలేదు, మళ్ళీ తర్వాత పోయినాం. మరి నానా ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి, మరి ఏంటిదని అంటే ఏం లేదమ్మా మన గవర్నమెంట్ లేదు కాబట్టి నీకు ఉదునారే ఇన్ఛార్జ్ ఇద్దామని చెప్పి కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు. అన్న లోపలనే మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి సారు ఇక్కడ ఇన్ఛార్జిని ఇంకొకరిని ప్రకటించాం, ప్రస్తుతం అయితే నేనే ఉంటానన్నాడు. సరిగా అది కూడా ఆశ అయిపోయింది. మరి మనం ఉత్తగా కూర్చుంటేనైతే ఏది కాదు కదా. మనం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆమె రుణం కూడా తీర్చుకుందాం, గవర్నమెంట్ వచ్చింది,
అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చివరిగా ఏదైతే మన 1000 మంది మీ అబ్బాయి శ్రీకాంత్ చారి తరహాలోనే 1000 మంది కూడా ఆత్మబలిదానం చేసుకున్నారు. మరి కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ కుటుంబాలకు నేను ఇప్పుడు చెప్తున్నా కదా 500 మందికి అయితే జాబులు అయ్యి వచ్చినాయి. ఇంకా 500 మందికి జాబులు రావాలి. ఈ గవర్నమెంట్లో అమరవీరులకు ఏ హామీ ఇచ్చిరో అన్ని హామీల కన్నా ముందు అమరవీరుల హామీలు తీర్చాలి. ఎందుకంటే ప్రాణత్యాగం చేసిరు కాబట్టి నువ్వు అన్ని హామీల కన్నా ముందు మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా, మీరు మాట తప్పకుండా ఉంటారు, మీరు గవర్నమెంట్లో అమరులకు న్యాయం చేస్తారు, ప్రజలకు కూడా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. న్యాయం జరగాలని, మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని ఆ గవర్నమెంట్లో జరగని కూడా ఈ గవర్నమెంట్లో జరపాలి. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీల కన్నా ఎక్కువ మీరు పనిచేయాలి. ముఖ్యమంత్రిగా మంచిగా తెలంగాణ ప్రజలంతా కూడా బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులంతా సంతోషించే తెలంగాణ రాష్ట్రం గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం. సో ఇది ఏదైతే తన కుమారుడు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పటివరకు తను చూడలేదు. అలా చూడాలి అనుకుంటే ఎంతమంది, దాదాపు 1000 మంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. ఎంతోమంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఆ 1000 మందికి కేవలం అడపదడప కాకుండా అందరికీ తన కుమారుడితో సహా అందరి కుటుంబాలను ఎప్పుడైతే ఆదుకొని సగౌరవం అంటే వారికి అందరికీ కూడా గౌరవం ఇస్తారో ఆ రోజే నిజమైన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరుగుతుందని చెప్పేసి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చెప్తున్నారు. ఓటు స్టూడియో.